ఆర్థరైటిస్ అంటే ఏంటి, మన బోన్ స్ట్రెంగ్త్ బాగా ఉండాలంటే ఈ కోల్డ్ థెరపీ అనేది ఐస్ ప్యాకింగ్, జాయింట్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఆర్థరైటిస్ ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య. ఇది ఒకే వ్యాధి కాదు, కీళ్లను ప్రభావితం చేసే 100కి పైగా సమస్యలను సూచించే పదం. ఆర్థరైటిస్ అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్లల్లో నొప్పి మరియు వాపు, కీళ్ల అరుగుదల మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి అత్యంత సాధారణ రకాలు. రోగ నిరోధక వ్యవస్థ కీళ్లలోని లైనింగ్ పై దాడి చేసి కీళ్లను దెబ్బతీస్తుంది. తీవ్రమైన నొప్పి మరియు అసౌకర్యాన్ని కూడా కలిగిస్తుంది. ఆర్థరైటిస్ ను నిర్ధారించడానికి మరియు సరైన ట్రీట్మెంట్ ను పొందడానికి తక్షణం వైద్యుణ్ణి సంప్రదించడం చాలా అవసరం. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి పై చర్చించడానికి మనతో పాటు డాక్టర్ కారే సంజీవ్ కుమార్, డాక్టర్ ఎల్ అభిషేక్, డాక్టర్ దశరథ్ రామిరెడ్డి, డాక్టర్ అల్వార్ రెడ్డి ఉన్నారు. వాళ్లతో డిస్కస్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ కారే సంజీవ్ కుమార్, డాక్టర్ ఎల్ అభిషేక్, డాక్టర్ దశరథ్ రామిరెడ్డి, డాక్టర్ అల్వాల్ రెడ్డి. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, రోజువారీ జీవనంలో ఇది ఎలాంటి ఫలితాలు కనిపిస్తాయి? అక్టోబర్ 12 చాలా విశిష్టమైన రోజు ఆర్థోపెడిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అక్టోబర్ 12ని ఒక స్పెసిఫిక్ డేట్గా డెడికేట్ చేసింది. ఆర్థరైటిస్ గురించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం, ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది, వస్తే ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని ఎలా నివారించుకోవాలి, వచ్చిన వాళ్ళ ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి, ఇవన్నింటి ఒక థీమ్ ఏర్పాటు చేసి దీన్ని ఆర్థోపెడిక్ సర్జన్స్ ద్వారా రకరకాల ప్రసార మాధ్యమాల్లో, అంటే ప్రింట్ మీడియా కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, లేదా డిజిటల్ మీడియా కావచ్చు, దీని ద్వారా ఏం చేస్తారంటే ఈ పేషెంట్లకి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, అంటే ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొస్తూ ఉంటారు. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థరైటిస్ అనేది కొత్త పదం అయితే కాదు, కొన్ని శతాబ్దాల నుంచి ఉంటుంది. మనుషులు ఎప్పుడైతే పుట్టారో, ఎవరైతే వృద్ధాప్యంలోకి వెళ్ళారో వాళ్ళందరికీ కూడా ఆర్థరైటిస్ వస్తుంది. ఆర్థరైటిస్ అనేది నా దృష్టిలో ఇది వ్యాధి కాదు, ఒక ఏజింగ్ ప్రాసెస్. డాక్టర్, అలాగే ఆర్థరైటిస్ సమస్య రావడానికి అసలు ప్రధాన కారణాలేంటి? అసలు ఈ వ్యాధిని ఎలా గుర్తించాలంటారు? ఆర్థరైటిస్ అనేది జాయింట్ని అరిగిపోవడాన్ని ఆర్థరైటిస్ అంటారు. ఆర్థరైటిస్ కారణాలు రకరకాలు. ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఒక బ్రాడ్ నేమ్ అనమాట. దాన్ని ఒక అంబ్రెల్లా అనుకుంటే దాని కింద రకరకాల కారణాలు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అయి ఉండొచ్చు, గౌటీ ఆర్థరైటిస్ అయి ఉండొచ్చు, సెప్టిక్ ఆర్థరైటిస్ అయి ఉండొచ్చు, లేదా చిన్నతనంలో జరిగే దెబ్బల్ని మనం అశ్రద్ధ చేయడం వల్ల జాయింట్ యొక్క కాంగ్రుటీ దెబ్బతిని ఎప్పుడైతే జాయింట్ యొక్క బ్యాలెన్సింగ్ అవుట్ అవుతుందో, అప్పుడు లెగమెంట్స్ దెబ్బతిని బ్యాలెన్స్ అవుట్ అవుతుందో, జాయింట్ మీద ఒత్తిడి పడి ఒకవైపు అరిగిపోవడం, దానివల్ల కూడా ఆర్థరైటిస్ రావచ్చు. సాధారణంగా ఆర్థరైటిస్ అనేది అన్ని జాయింట్లోనూ వస్తుంది. ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది నీ జాయింట్, అంటే మోకాలు చిప్పలు. ఎందుకంటే మన నడక మొదలెట్టినప్పటి నుంచి కూడా ఎముక అరగడం మొదలవుతుంది. కానీ ఈ అరుగుదల ఎలాగంటే మనకి స్త్రీలలో 40 సంవత్సరాల్లో, పురుషుల్లో 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత కొద్దిగా బయటపడడం కనపడతా ఉంటుంది. ఎందుకంటే స్త్రీల్లో 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి హార్మోనల్ ఎఫెక్ట్ రావడము, బరువు పెరగడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పురుషుల్లో అయితే 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళ ప్రైమ్ ఏజ్లో, అంటే 20 నుంచి 45 ఇయర్స్ వరకు కూడా చాలామంది బాగా కష్టపడుతూ ఉంటారు, శారీరక శ్రమ ఎక్కువ చేస్తూ ఉంటారు, వాళ్ళ కూడా ఆర్థరైటిస్ మొదలవుతూ ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ మధ్య, అంటే చెప్పాలంటే ఒక ఆర్థోపెడిక్ ఓపీలో కూర్చుంటే 100 మంది ఆర్థరైటిక్ పేషెంట్ చూస్తే 100కి 90 మంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. మిగతా 10% మిగతా జాయింట్లు, భుజం అయి ఉండొచ్చు, మోచేయి అయి ఉండొచ్చు, రిస్ట్ జాయింట్ అయి ఉండొచ్చు, లేకపోతే హిప్ జాయింట్ అయి ఉండొచ్చు, మెడ అయి ఉండొచ్చు, నడుము కూడా అయి ఉండొచ్చు. అంటే జాయింట్ ఉన్న ప్రతి ఏరియా కూడా ఆర్థరైటిస్కి గురయ్యే ఆస్కారం ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో ఈ ఆర్థరైటిస్ మోకాళ్ళలోనే కాకుండా హిప్ జాయింట్లో కూడా ఎక్కువ చూస్తున్నాం. కారణం ఏంటంటే కోవిడ్ వచ్చిన తర్వాత
కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత చాలా మందికి ఆ రోజుల్లో ఏంటంటే పేషెంట్ బతికితే చాలు అనుకునేవారు. ఆ బతికించడానికి రకరకాల ప్రయోగాలు చేయవలసి వచ్చింది. ఎక్కడే కదా ప్రపంచం మొత్తం మీద అది కొత్త వ్యాధి, దేనికి లొంగుతుందో తెలియదు. కానీ అదృష్టవశాత్తు స్టెరాయిడ్స్కి కొన్ని యాంటీబయాటిక్స్కి అది లొంగి జనం చాలామంది ప్రాణాలతో బయటపడ్డారు. బయటపడిన 6 నెలల నుంచి 2 సంవత్సరాల తర్వాత చాలామంది తుంటి నొప్పుతో రావడం మొదలుపెట్టారు. ఏంటని రెట్రోస్పెక్టివ్గా స్టడీ చేస్తే ఎవరైతే స్టెరాయిడ్స్ అత్యధిక మొత్తాల్లో తీసుకున్నారో ఆ టైంలో వాళ్ళందరికీ హిప్ జాయింట్లో రక్త ప్రసారణ తగ్గిపోయి ఏదైతే ఫిమోరల్ హెడ్ ఏదైతే టెన్నిస్ బాల్లో ఉంటుందో దానికి రక్త ప్రసారణ తగ్గిపోయి ఆ హెడ్ చనిపోవడం జరుగుతుంది. అంటే ఏంటంటే అది మనం ఒక పండు ఏదన్నా పాడైపోయిన తర్వాత అది కమిలిపోయి నెమ్మదిగా గట్టిపడిపోతుంది అనమాట. అదేవిధంగా జాయింట్ ఆ బాల్ యొక్క షేపు చేంజ్ అయిపోయి ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది. ఇదివరకు మేము ఒక 100 కేసుల ఆర్థరైటిస్ చూస్తే 2-3 హిప్ జాయింట్ ఆర్థరైటిస్ చూసేవాళ్ళం. ఈ రోజుని 100 కేసుల ఆర్థరైటిస్ కేసులు చూస్తుంటే ఒక 30% కేసులు హిప్ జాయింట్ ఆర్థరైటిస్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇంకా ఆర్థరైటిస్ గురించి మనం విన్నాము. ఈ ఆర్థరైటిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఆర్థరైటిస్ వచ్చిన తొలినాళ్ళలో పేషెంట్లు కొంచెం మైల్డ్ డిస్కంఫర్ట్ చేస్తున్నారు. అంటే మంచం మీద అటు ఇటు తిరుగుతున్నప్పుడు కానీ లేదా పడుకుని లేచి కాల్ కింద పెట్టినప్పుడు కానీ కొంచెం జాయింట్ బిగిసిపోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటుంది. కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్ వచ్చేటప్పటికి నడక మొదలుపెట్టినప్పుడు అంటే లేచి మంచం నడక మొదలెట్టినప్పుడు కొంతమందికి ఒక 10 అడుగులు వేసే వరకు కూడా ఈ నొప్పి మొదలవుతూ ఉంటుంది అనమాట. దీన్ని ఎర్లీ ఆర్థరైటిస్ అంటాం, ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అలా కాకుండా కొంతమందికి ఈ ఆర్థరైటిస్ మోడరేట్కి వెళ్తుంది. ఎలాగా అంటే లేచిన ప్రతి అడుగులో కూడా నొప్పి రావడం మొదలవుతూ ఉంటుంది. మెట్లు ఎక్కేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు, కింద కూర్చుని పైకి లేచి రావడం. ఎస్పెషల్లీ మన ఇండియన్స్ చాలామంది కింద కూర్చుని భోజనం చేయడము, కింద కూర్చుని పూజలు చేయడము, కింద కూర్చుని కాళ్ళ కుర్చీలు తీసుకోవడం, మోకాళ్ళ మీద కూర్చుని దాన్ని ఏమంటారు స్క్వాటింగ్ చేసి కాళ్ళ కుర్చీలు తీసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఈ మోకాళ్ళ నొప్పులు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా సివియర్ ఆస్టియోఆర్థరైటిస్ వీళ్ళలో ఏంటంటే అడుగు వేయడం కష్టం అవుతూ ఉంటుంది. జాయింట్లు డిఫార్మిటీ అంటే మనం దాన్ని దొడ్డికాళ్ళు అంటాం, జీను వేరా అంటాం అనమాట. కొంచెం చూడండి నడుస్తుంటే కొంచెం వ్యాడ్లింగ్, దాన్ని డక్ గేట్ అంటే బాత్ ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా నడుస్తూ ఉంటారు. దీన్ని సివియర్ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. వీళ్ళలో ఏంటంటే పడుకున్నప్పుడు కూడా నొప్పి ఉంటుంది, నడలేరు, నడిచినా కూడా ఎవరైనా సహాయం కావాలి లేదా కట్టే అంటే ఒక సపోర్ట్ కావాలి. వీళ్ళు ఏం చేస్తారంటే సోషల్ ఈవెంట్స్కి వెళ్ళడం కానీ లేదా వేరే కార్యక్రమాలకు వెళ్ళడం కానీ ఇంట్లోంచి బయటకు వెళ్ళడం కానీ మానేస్తూ ఉంటారు. ఎందుకు? ఆర్థరైటిస్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి. దీన్ని సివియర్ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. డాక్టర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కు ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు? అలాగే రోబోటిక్స్ చికిత్సకు ఫలితాలు ఇస్తున్నాయా? మనందరికీ తెలుసు మన మానవ శరీరంలో 206 ఎముకలు ఉంటాయని. అవి 360 కీళ్ళని తయారు చేస్తాయి. కీళ్ళు అంటే ఏంటి? 2 ఎముకలు కలిసే భాగం, దీని చుట్టూ ఒక క్యాప్సూల్, దీని లోపల సైనోవియం అండ్ కార్టిలేజ్ అనే భాగాలు ఉంటాయి. సో కీళ్ళవాతం లేదా ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పి లేదా వాపు, దీన్నే జాయింట్ ఇన్ఫ్లమేషన్ అని కూడా అంటాము. సో ఇది సాధారణమైన సమస్య. పెద్దవాళ్ళలో తీసుకుంటే ప్రతి 5గురిలో ఒకరికి వచ్చే సమస్య. సో ఇది అలా అని అన్ని వయసు వాళ్ళకి వస్తుంది. చిన్నపిల్లల్లో తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ వల్ల లేదా జూనియర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల వస్తుంది. మధ్య వయసు వాళ్ళలో తీసుకుంటే ఇది ఎక్కువగా ఆటో ఇమ్యూన్ లేదా జన్యుపరమైన సమస్యల వల్ల వస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ విషయానికి వస్తే ఇది ఆడవాళ్ళలో ఎక్కువగాను, ఎన్కలిక్ స్పాండిలైటిస్ అయితే మగవాళ్ళు ఎక్కువగా చూస్తాం. వయసు పైబడిన వాళ్ళలో తీసుకుంటే ఇది ఆస్టియోఆర్థరైటిస్ అంటే కార్టిలేజ్ అరుగుదల వల్ల వస్తుంది. ఈ కీళ్ళవాతంతో వచ్చే వాళ్ళలో మొదటగా మేము చూసేది ఇది ఆర్టికులరా పెరియార్టికులర్. పెరియార్టికులర్ అంటే టెండాన్స్, లెగమెంట్స్ అండ్ బర్సస్ వల్ల వచ్చే నొప్పులు. ఇవి జాయింట్ లోపల ఉండదు, జాయింట్ చుట్టూ ఉండే సమస్యలు. ఎగ్జాంపుల్ టెన్నిస్ ఎల్బో, పెరియార్థరైటిస్ షోల్డర్, ప్లాంటర్ ఫేసిటిస్ లాంటి డిసీజెస్. వీటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటే పూర్తిగా నయమైపోతుంది. రెండో విషయానికి వస్తే ఆర్టికులర్ అంటే ఇది పూర్తిగా జాయింట్ లోపల ఉండే సమస్య వల్ల వస్తుంది. ఇవి మళ్ళీ 2 విభాగాలు విభజించుకోవాలి, ఎక్యూట్ అండ్ క్రానిక్. ఎక్యూట్ అంటే తాత్కాలికం, కొన్ని వారాల నుంచి నెలల పాటే ఉంటుంది.
ఇందులోని వైరల్ ఆర్థరైటిస్ అంటాం, మనందరికీ తెలిసిందే చికెన్ గున్యా. ఇది కొన్ని నెలల పాటు ఉండి తగ్గిపోతుంది. రెండోది బ్యాక్టీరియా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కువగా పిల్లల్లో చూస్తాము మరియు ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళలో చూస్తాము. అంటే అన్కంట్రోల్ డయాబెటీస్, క్రానిక్ లివర్ అండ్ కిడ్నీ డిసీజెస్, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలోని, స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలోని మరియు HIV కేసెస్ లో వస్తాయి. ఇవి సెప్టిక్ ఆర్థరైటిస్ అనే పేరుతో పిలుస్తాము. ఇది చాలా ప్రమాదకరమైంది. వెంటనే ట్రీట్మెంట్ తీసుకోకపోతే జాయింట్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. డాక్టర్, అసలు ఆర్థరైటిస్ రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి? దీర్ఘకాలిక ఆర్థరైటిస్ విషయానికి వస్తే ఇందులోని ఆస్టియో ఆర్థరైటిస్ చాలా ముఖ్యమైనది. ఇది వయసు పైబడిన వాళ్ళని చూస్తాము, కానీ తక్కువ వయసులో కూడా వస్తాయి. ఎవరిలో కొంచెం అధిక బరువు ఉన్న వాళ్ళలోని, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలోని, కొన్ని రకాల గాయాల వల్ల లేదా ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఇవి తక్కువ వయసు వాళ్ళు కూడా చూస్తూ ఉంటాం. డాక్టర్, అలాగే ఆర్థరైటిస్ సమస్య రావడానికి అసలు ప్రధాన కారణాలేంటి? అసలు ఈ వ్యాధిని ఎలా గుర్తించాలంటారు? విషయానికి వస్తే ఇది రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది జన్యుపరంగా వచ్చేది ఆటోఇమ్యూన్ సిస్టమిక్ డిసీజ్. కీళ్ళతో పాటు మరి ఇతర అవయవాలు కూడా దీంట్లో ఎఫెక్ట్ అవుతాయి. సో అందులో ముఖ్యమైనవి కళ్ళు అండ్ స్కిన్ సంబంధించిన నాడ్యూల్స్ అండ్ కిడ్నీ డిసీజెస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. మూడో రకం గౌటీ ఆర్థరైటిస్. ఇది యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల వస్తాయి. ఇది పాదంలోని బొటనవేలు దగ్గర నొప్పి, వాపుతో ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుని మగవాళ్ళలో చూస్తాము. నాన్ వెజిటేరియన్ ఆల్కహాల్ పూర్తిగా ఆపేయాలి అండ్ మందులు టైంకి వాడితే దీన్ని కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే 100కి పైన ఆర్థరైటిస్ డిసీజెస్ ఉన్నాయి, కానీ ఇవన్నీ తక్కువగా వస్తూ ఉంటాయి. కొన్ని రకాల కీళ్ళవాత జబ్బుల విషయానికి వస్తే ఇవి కీళ్ళ నొప్పులతో పాటు శరీరంలో ఇతర భాగాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. అవి కళ్ళలోని స్క్లెరైటిస్ అని, చర్మంలోని ర్యాష్, సోరియాసిస్, అట్లాగే మనకి మౌత్ అల్సర్స్ కింద, లూజ్ మోషన్స్ తోని, లేదు లివర్, కిడ్నీ, హార్ట్ అండ్ లంగ్స్ డిసీజెస్ తో కూడా వస్తాయి. ఇవి సిస్టమిక్ డిసీజెస్ గా తీసుకుంటాము. ఇవి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్, SLE అండ్ సీరోనెగటివ్ స్పాండిల్ ఆర్థరైటిస్ కండిషన్స్ గా తీసుకుంటాం. వీటికి ఖచ్చితంగా ఆయా విభాగాల డాక్టర్స్ తోని వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది. నివారణ విషయానికి వస్తే దీర్ఘకాలిక జన్యుపరమైన రొమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే మనం పూర్తిగా నివారించలేం, కానీ ఆస్టియో ఆర్థరైటిస్ మాత్రం ఖచ్చితంగా నివారించవచ్చు. అది ఎలా అంటే మన జీవన శైలిలో మార్పులతో, అంటే రోజువారీ వ్యాయామాలు చేస్తూ గాని, సరైన నిద్ర అండ్ సరైన పోషకాహారం, దాంతో పాటు మద్యపానం, ధూమపానం అలవాటుకు దూరంగా ఉంటూ బరువు పెరగకుండా చూసుకొని, రోజువారీ గాయాలు పాలవకుండా చూసుకుంటే ఖచ్చితంగా ఆస్టియో ఆర్థరైటిస్ జబ్బు బారి పడకుండా మనం తప్పించుకోవచ్చు. ఆరోగ్యం అంటే మంచి తిండి, నిద్రతో పాటు ఎక్సర్సైజ్లు కూడా అంతే ఇంపార్టెంట్. డాక్టర్ ఎల్ అభిషేక్ గారు చెప్పండి. డాక్టర్ గారు, మోకాలి అరుగుదల ఉన్నవారు మెట్లెక్కటం, కింద కూర్చొని పనిచేయటం, బరువులు ఎత్తటం వంటి పనులు చేయకూడదు. అలాంటి పనులు చేసినట్టయితే నొప్పి తీవ్రత, జబ్బు తీవ్రత పెరిగేదానికి అవకాశం ఉంది. ఇంట్లో నొప్పి నివారణ చర్యలుగా హీట్ థెరపీ, కోల్డ్ థెరపీ చేసుకుంటే ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కోల్డ్ థెరపీ అనేది ఐస్ ప్యాకింగ్, కోల్డ్ ప్యాకింగ్. ఇది నొప్పి, వాపు ఎక్కువ ఉన్నప్పుడు ఆ తీవ్రతను తగ్గించడానికి కోల్డ్ ప్యాకింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. హాట్ థెరపీ ఎప్పుడైతే మోకాలి కీలు బిగుసుకుపోయి దీర్ఘకాలిక డల్ ఏకింగ్ పెయిన్ ఉందో వాటికి హాట్ థెరపీ పనిచేస్తుంది. మీ యొక్క లక్షణాలను బట్టి ఈ హీట్ థెరపీ, కోల్డ్ థెరపీ, ఆల్టర్నేటివ్ హీట్ అండ్ కోల్డ్ థెరపీ ఇట్లాగా ఇంట్లో చేసుకున్నట్టయితే నొప్పి తగ్గించుకునే అవకాశం ఎంతగానో ఉంది. డాక్టర్, అసలు ఆర్థరైటిస్ రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి? ఒకటి, వాకింగ్ చేయటం. వాకింగ్ మోకాలి అరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అరుగుదల నొప్పి తగ్గించడానికి వాకింగ్ చేసే విధానం ఫ్లాట్ సర్ఫేస్, సదరంగా ఉన్న సర్ఫేస్ పైన హెచ్చు తగ్గులు లేకుండా
వాకింగ్ హై స్పీడ్ బ్రిస్క్ వాకింగ్ లేకుండా మీడియం పేస్తో నడుస్తూ ఉన్నట్టయితే మోకాలి అరుగుదల ఉన్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువ దూరం చేయకుండా మీరు ఎంతైతే నొప్పి లేకుండా నడవగలరో అంత చేస్తూ ఫ్రీక్వెంట్ బ్రేక్స్ 10 minutes 12 minutes తీసుకుంటూ కొద్దిగా దూరం పెంచుకుంటూ స్పీడ్ పెంచుకుంటూ చేయగలిగితే మోకాలికి హాని జరగదు. తార్ రోడ్డు పైన, సిమెంట్ రోడ్డు పైన, ఫ్లైఓవర్స్ పైన, రైల్వే ప్లాట్ఫామ్స్ పైన వాకింగ్ చేసినట్టయితే మోకాలికి ఎంతగానో డ్యామేజ్ అవుతుంది. మోకాలు త్వరగా అరిగిపోయే ప్రమాదం ఉంది. మెత్తని చెప్పులు, షూస్, కుషనింగ్ ఉండి వాకింగ్ చేసినట్టయితే మోకాలి అరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రెండో ఎక్సర్సైజు సైక్లింగ్. సైక్లింగ్ చేసేవారు ఎక్కువ రెసిస్టెన్స్ పెట్టుకోకుండా, ఎక్కువ సమయం చేయకుండా 8 నుంచి 10 నిమిషాలు సైక్లింగ్ చేస్తూ బ్రేక్ ఇచ్చి చేసుకోగలిగితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. థ్రెడ్మిల్ చేసేవాళ్ళు థ్రెడ్మిల్ ఫ్లాట్ సర్ఫేస్ పెట్టుకుంటూ మంచి కుషనింగ్ ఉండి షూ వాడుతూ రెసిస్టెన్స్ ఎక్కువ లేకుండా బ్రేక్స్ ఇస్తూ చేయగలిగితే థ్రెడ్మిల్ ఎక్సర్సైజ్ కూడా ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్లకు ఉపయోగపడుతుంది. ఇది కాకుండా అండర్ వాటర్ ఎక్సర్సైజెస్, స్విమ్మింగ్, ఇవి కూడా ఆస్టియో ఆర్థరైటిస్ లో ఉపయోగపడతాయి. వీటికి మించి ఏదైనా ఎక్సర్సైజ్ చేయదలిచిన వారు మీ దగ్గర ఉన్న ఫిజియోథెరపిస్ట్ ని సంప్రదించి మీ అరుగుదల స్టేజింగ్ ని బట్టి, మీ లక్షణాలను బట్టి కరెక్ట్ ఎక్సర్సైజ్ నేర్చుకొని చేయగలిగినట్టయితే మీ ఆస్టియో ఆర్థరైటిస్ పెయిన్ ని, తీవ్రతను నివారించేదానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆన్లైన్లో వీడియోలు చూసి సొంతంగా ఎక్సర్సైజ్ చేసుకోవటం, మీ లక్షణాలకు సంబంధం లేకుండా చేయడం, అట్లా చేసినట్టయితే నొప్పి పెరిగేదానికి అవకాశం ఉంది. కీళ్ళు తొందరగా అరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఎక్సర్సైజ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి మీరు ఇంకా చెప్పిన వాటికంటే ఎక్కువ చేయదలిచిన వారు దగ్గరున్న ఫిజియోథెరపిస్ట్ సంప్రదించగలిగితే ఎక్కువ ప్రమాదం జరగదు. డాక్టర్, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి? రోజువారీ జీవనంలో ఇది ఎలాంటి ఫలితాలు కనిపిస్తాయి? మోకాళ్ళ నొప్పులు అనేటువంటివి ఈనాడు సర్వసాధారణంగా మన సమాజంలో చూస్తున్నాము. ఏజ్ పైబడిన వాళ్ళందరికీ చాలా రకాల మోకాళ్ళ నొప్పులతో బాధపడడం గమనిస్తున్నాము. దీనికి ముఖ్యమైన కారణాలలో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే వయసు మీద అరుగుదల, మోకాళ్ళ మీద ఉండేటువంటి గుజ్జు అంటే కార్టిలేజ్ అరుగుదలతో వచ్చే ఆర్థరైటిస్ను ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. తర్వాత ఇంకోటి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి, తర్వాత సోరియాటిక్ ఆర్థరైటిస్ ఒకటి, తర్వాత వీ హ్యావ్ గట్ జువెనైల్ ఆర్థరైటిస్ ఒకటి ఉంటుంది. తర్వాత క్రిస్టల్ డిపాజిషన్ కారణంగా గౌటీ ఆర్థరైటిస్ ఒకటి. ఇలాంటి రకాల కీళ్ళ నొప్పులు గురి అవుతుంటారు. సో ఈ ఆర్థరైటిస్తోని మోకాలు పైన ఉండే గుజ్జు అరగడంతో ఎముక కింది భాగం అంటే ఇక్కడ ఈ గుజ్జు అనేది ఇలా ఉంటుంది, కార్టిలేజ్ అనేది, దానికి నొప్పి ఉండదు. దాని కింది భాగంలో ఉండేటువంటి ఎముకకు స్పర్శ జ్ఞానం ఉంటుంది. సో అప్పుడు ఇది అరిగిపోయినప్పుడు ఈ ఎముక ఎక్స్పోజ్ అయి రాపిడితో నొప్పి వస్తుంది. దాన్నే ఆస్టియో ఆర్థరైటిస్ అని కామన్గా అంటాము. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఒకటి రిపీటెడ్ ఇంజురీస్ అవ్వడం కారణంగా, తర్వాత స్పోర్ట్స్ ఇంజరీస్ కావని, రొటీన్ యాక్సిడెంట్స్తో ఇంజరీస్ కావడము, తర్వాత వయసు మీద డిజనరేటివ్ అంటే ఏజ్తోని అరుగుదల రావడం అదొకటి. దీంట్లో కొంత జన్యు సంబంధం కూడా తల్లిదండ్రులకు అరిగి ఉంటే కూడా మనకు కూడా తొందరగా అరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత బోన్ క్వాలిటీ బాగలేకపోవడం అంటే ఆస్టియోపోరోసిస్ ఉండి ఈ కార్టిలేజ్ కింద భాగం బోన్ క్వాంటిటీ అంటే బోన్ డెన్సిటీ గట్టిగా లేకపోవడంతో కూడా కొందరికి తొందరగా గురవుతుంటుంది. ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే రుమటాయిడ్ కానీ, ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, జువెనైల్ ఆర్థరైటిస్ కానీ, ఇవన్నీ కొన్ని రకాలైనటువంటి ఇన్ఫ్లమేషన్తో కూడా ఈ కీలు అరగడం అనేటువంటిది జరుగుతుంటుంది. డాక్టర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కు ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు? అలాగే రోబోటిక్స్ చికిత్సకు ఫలితాలు ఇస్తున్నాయా? ఈనాడు మన యొక్క ఈ ఆర్థరైటిస్ కొరకు రకరకాలటువంటి ట్రీట్మెంట్స్
మేము సజెస్ట్ చేయడం జరుగుతుంటుంది. మొదటి నేను చెప్పినట్టు బరువు తగ్గించుకోవడము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడము. మూడవది కామన్గా మన యొక్క ఈ మోకీల్లో ఈ ఇన్సైడ్ ఎక్కువ మట్టుకు చాలా మట్టుకు అరుగుతుంటుంది. అంటే ఒక సైడ్ ఎక్కువ అరగదు, ఒక సైడ్ ఎక్కువ అరుగుతుంది. చాలామందికి దీన్ని ఒక కంపార్ట్మెంటే ఎక్కువ అరగడం అనేటువంటిది జరుగుతుంటుంది. సో అప్పుడు కొంత మనము బరువు అనేటువంటిది ఏ కంపార్ట్మెంట్ అరగలేదో ఆ కంపార్ట్మెంట్ మీద పడేటట్టుగా కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. హై టిబియల్ ఆస్టియాటమీ అని దాని యొక్క అలైన్మెంట్ చేంజ్ చేసేది కొన్ని ఉంటాయి. కొన్ని ఫుట్వేర్లో కూడా మనం ఒక వెడ్జింగ్, ఒక అవుట్ సైడ్ ఇట్లా ఎత్తు, ఇన్సైడ్ కాస్త ఫ్లాట్గా ఉండేటట్టుగా చెప్పులు చేయించి కూడా కొందరికి మంచి ఉపయోగం ఉంటుంది. డాక్టర్, ఆపరేషన్ తర్వాత పూర్తిగా కోలుకోవడానికి, నార్మల్ లైఫ్ కి వెళ్ళడానికి అసలు ఎంత టైం పడుతుంది? అంటే ఫిజియోథెరపీ కార్యక్రమాలు ఎలా ఉండాలి? ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కార్టిలేజ్ మొత్తం అరిగిపోయిన తర్వాత చివరికి ఏ మందులు కూడా పనిచేసే పరిస్థితి ఉండదు. అప్పుడు మనం ఈ మోకీలు మార్పిడి అనేటువంటిది చేస్తాం. అంటే ఇలాగా ఇది మోకాలు చిప్ప పక్క అంటే కింద ఒక మెటల్ ఉంటుంది బేసు, పైన ఒక మెటల్ ఉంటుంది, ఆ మధ్యలో ప్లాస్టిక్. దీన్నే టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటాము. ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది ఈ సెంచరీలో వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఆపరేషన్. సో ఇది చాలామందికి ఆస్టియో ఆర్థరైటిస్ యొక్క అడ్వాన్స్ స్టేజ్లో అందరికీ ఇది సజెస్ట్ చేస్తున్నాము. దిస్ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చాలామంది దీంతో బెనిఫిట్ పొందుతున్నారు. ఇంకా అది రకరకాల దీంట్లో మినిమలీ ఇన్వేజివ్ అంటే రోబోటిక్ సర్జరీస్ కూడా రావడం జరిగినది. ఈ రోబోటిక్ సర్జరీస్లో ఏంటంటే కొద్దిగా యాక్యురసీ అనేది, అలైన్మెంట్ యాక్యురసీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో సమ్ డిఫార్మిటీస్ ఉన్నటువంటి కేసులలో ఈ రోబోటిక్ సర్జరీస్ కూడా యూస్ఫుల్గా ఉంటాయి. రెగ్యులర్ వాటికి కన్వెన్షనల్గా చేసే పద్ధతిలో కూడా ఈక్వల్లీ గుడ్ రిజల్ట్స్ ఉన్నాయని చాలా స్టడీస్లో తేలడం జరిగింది. సో నీ రీప్లేస్మెంట్ అనేటువంటిది గుడ్ ఆప్షన్ ఫర్ ది అడ్వాన్స్డ్ అంటే స్టేజ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కీళ్ళు బాగా అరిగిపోయిన వాళ్ళందరికీ నీ రీప్లేస్మెంట్ అనేది మంచి ఆన్సర్. ఈ ఆర్థరైటిస్ నుంచి మనము మన శరీరాన్ని రక్షించుకోవాలంటే ఒకటి ముఖ్యమైనది మన శరీర బరువును తగ్గించుకోవడం కూడా ఒక ముఖ్య కారణం. ఎంత బరువు తక్కువ అయితే అంత కీలు మీద ఒత్తిడి అనేటువంటిది తగ్గుతుంది. అప్పుడు దాని అరుగుదల అనేటువంటిది కూడా తగ్గుతుంది. తర్వాత గుడ్ గుడ్ ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ కూడా ఉండాలి రెగ్యులర్గా. అంటే మరి రిగరస్ యాక్టివిటీ కాకుండా లో ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ లైక్ రెగ్యులర్ వాకింగ్, స్విమ్మింగ్, తర్వాత బైసికలింగ్, తర్వాత నాన్ కాంటాక్ట్ స్పోర్ట్స్ లాగా రొటీన్ మన యొక్క యోగా లాంటివి. అంటే ఎక్కువ ఒత్తిడి కానీ ఎక్సర్సైజెస్ చేయడంతో మన కీళ్ళ చుట్టూ ఉండేటువంటి కండరాలు మంచి టోన్లో ఉండి ఈ అరుగుదలను కొంత ప్రివెంట్ చేస్తాయి, నొప్పిని కూడా కొంత తగ్గిస్తాయి. దానికి తోడు మన బోన్ స్ట్రెంగ్త్ బాగా ఉండాలంటే మనకు రెగ్యులర్గా విటమిన్ డి లోపం లేకుండా, తర్వాత కాల్షియం లోపం లేకుండా చూసుకోవాలి. విటమిన్ డి అనేది యూజువల్గా సన్లైట్ ఎక్స్పోజర్తోని శరీరంలో తయారవుతుంది. కాబట్టి అందరం ఈనాడు సిటీలలో ఉండే వాళ్ళము అంత ఎండకు ఎక్స్పోజ్ అవ్వట్లేదు. కాబట్టి మనము రెగ్యులర్గా చెకప్ చేసుకొని విటమిన్ డి లోపం ఉంటే మనము విటమిన్ డి తీసుకోవడంతో దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. సో విటమిన్ డి ఉంటేనే మనం తీసుకున్నట్టు కాల్షియం అనేది మనకు వంట పడుతుంది. సో ఈనాడు నేనేం చెప్తానంటే నడక ఉన్నవాడు అదృష్టవంతుడు, ఎండ తగిలినవాడు భాగ్యవంతుడు అని చెప్తాను. సో దీనికి తోడు గుడ్ కాల్షియం డైట్స్ అంటే పాలు, పెరుగు, ఆకుకూరలు వీటిలలో మంచి కాల్షియం ఉంటుంది. కాబట్టి రాగి జావ లాంటివి రెగ్యులర్గా ఇవి తీసుకోవడంతో కూడా మన యొక్క బోన్ యొక్క హెల్త్ బాగుంటుంది. అయితే బోన్ స్ట్రెంగ్త్ బాగుంటే ఈ కార్టిలేజ్ మీద ఒత్తిడి కూడా తక్కువ అవుతుంది. అప్పుడు మన యొక్క ఆర్థరైటిస్ను మనం కొంతవరకు నిలుపుదల చేయగలుగుతాం. థ్యాంక్ యూ డాక్టర్స్, చాలా మంచి విషయాలు చెప్పారు, చాలా అవగాహన కల్పించారు. వరల్డ్ ఆర్థరైటిస్ డే సందర్భంగా ఈ స్పెషల్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.